హాయ్ గ్యాస్, ఇప్పుడే ఫ్రెష్ అయ్యాను. ఫ్రెష్ అయ్యాక కొంచెం ఇలా నైట్ నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే తింటాను అనమాట. అండ్ ఇంకొక మ్యాటర్ ఏమంటే, వారాహిదేవి నవరాత్రులు అయితే వస్తున్నాయి కదా, అది అంత హంగామా హడావిడి లేకుండా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఎక్కువ ఏమంటారు ఎక్కువ హంగామాతో చేయాలనుకున్నా కూడా, అంటే ఎవరిష్టం వాళ్ళది, ఎవరి ఓపిక వాళ్ళది, కాన్సన్ట్రేషన్ దేవుడి మీద పెట్టలేమన్నమాట. అలా అప్పుడైతే సో ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే ఓకే, ఓన్గా అన్నీ చేసుకోవాలంటే కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది కదా. సో నేనేం చెప్తున్నా అంటే, నేను చేసుకునే పద్ధతిలో విగ్రహం లేకుండా జస్ట్ వారాహి మాత ఫోటో పెట్టుకొని, అమ్మకి ఇష్టమైనది కందదీపం, ధూపం చాలా ఇష్టం అంట. వీలైతే రావి చెట్టు బెరడు అంటే చెక్క వస్తుంది కదా, రావి చెట్టుది చెక్క, అది తీసుకొని దాని మీద పచ్చకర్పూరం పెట్టి ధూపం చూపించాల. కుదిరితే సాంబ్రాణి. నెక్స్ట్ వచ్చేసి అమ్మకి ఇష్టమైన ఫ్లవర్స్ రెడ్ కలర్ ఫ్లవర్స్ అనమాట. రెడ్ రోజెస్ అయినా కనకాంబరాలైనా, ఇంకా ఫుడ్ కూడా రెడ్ కలర్ ఇష్టం కాబట్టి అలాంటి ఫ్రూట్సే పెట్టమని చెప్తారు. దానిమ్మ, ఇంకా రెడ్ కలర్ ఏమైనా, ప్లస్ దాంతోపాటు రైస్ ఐటమ్ అయితే ఒకటి పెట్టాలంట, కట్టె పొంగలి. మెయిన్గా పెట్టాల్సిందైతే ఫ్రూట్స్ ఇవి దానిమ్మ, బెల్లం అనమాట, బెల్లం పానకం. ఇవన్నీ కొంచెం నెగ్లెక్ట్ చేసినా కూడా బెల్లం పానకం మాత్రం మస్ట్ అండ్ షుడ్గా పెట్టమన్నారు. అంటే దాంట్లో కొంచెం శొంఠి పచ్చకర్పూరం వేసి పెట్టమన్నారు. పొంగల్లో కూడా ఏం చేసినా కూడా కొంచెం శొంఠి, కొంచెం పచ్చకర్పూరం అన్నది అయితే వేయాలంట. ఇంతే అండి. మన భక్తి ఎలా ఉందని చూస్తుంది కానీ అమ్మ ఆర్భాటాలు అయితే ఏం చూడదు కదా. ఇంకొకటి ఎవరు చేయాలి అని అంటే, ఎవరి మీద మనం లేస్తేనే నేను వాళ్ళని తిట్టకుండా ఉండలేను అనే ఉంటారు కదా కొంతమంది. నేను ఉండలేనమ్మో, నేను వాళ్ళని తిట్టాలి, ఇలాంటి వాళ్ళు అస్సలు చేయకండి, అది మనకే రివర్స్ అవుతుంది. ఎప్పుడు కూడా కల్మషం లేని మనసుతో మంచిగా ఎదుటివారి మంచిగా కోరేటట్టు ఉంటేనే చేయండి. ఎందుకంటే వారాహి మాత ఎంత కరుణ రూపంగా ఉంటుందో అంతే ఉగ్రస్వరూపం కూడా అనమాట. సాక్షాత్తు లలితాదేవికి సైన్యాధ్యక్షురాలు కాబట్టి అమ్మ కరుణతోనే మనం పూజించుకోవాలి. నేను ఒకరిని తిడతాను, ఒకరి మీద పడి ఏడుస్తాను, రోజంతా నాకు కుదరదు, అలా నేను సాఫ్ట్గా ఉండలేను, నా పని నేను చేసుకోలేను, పక్కన వాళ్ళ పనే చూస్తాను అనేటోళ్ళు అస్సలు చేయకండి ఇది. ఎందుకంటే మీకే రివర్స్ అవుతుంది. సో అందుకే చెప్తున్నాను. ఇలా సింపుల్గా చేసుకున్నా కూడా చాలు. ఇంకా నాకు మెయిన్ తెలిసినవి అయితే ఇవే. నేను చేసుకునే పద్ధతి అయితే ఇదే.